ఓకే ఫ్రెండ్స్. సో, ఫైనల్‌గా శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాము కాలిఫోర్నియాలోని. సో, ఎప్పుడు రాలేదు శాన్ ఫ్రాన్సిస్కో. మేమైతే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నామనమాట. సో, మీరు ముందు వీడియో చూసినట్టయితే, ట్రావెల్ వ్లాగ్ చూసినట్టయితే, మేము డౌన్ టౌన్‌లోని దిగామనమాట హోటలు. సో, డౌన్ టౌన్‌లో దిగితే ఏంటంటే, మనకు అన్నీ ఈజీగా యాక్సెస్ ఉంటది తిరగడానికి. అందుకే దిగాము. సో, ఇదంతా కూడా డౌన్ టౌను. సో, అక్కడి నుంచి మేము మెట్రోకొచ్చామనమాట. సబ్‌వే అంటారు కదా! సో, ట్రైన్. సో, ఇక్కడేంటంటే మనకి వేమో ఉంటాయి, ట్రైన్‌లుంటాయి, ఊబర్ ఉంటది, చాలా ఉంటాయి. బట్ ఎప్పుడైనా గూడా బస్సులు ఉంటాయి, చాలా రకాలుంటాయి గదా! మనకి ట్రావెల్ చేయడానికి. బట్ మెట్రోలోనైతే మనకి అఫోర్డబుల్‌గా ఉంటది. సో, మీరు మెట్రో పాస్ ఉంటది, అది తీసుకోండి. ఒకవేళ అది ఇంట్రెస్ట్ లేకపోతే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మనం స్వైప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు గూడా అనమాట. మేము 2 డేస్‌కి వచ్చాము శాన్ ఫ్రాన్సిస్కో. సో, మేమైతే పాస్ తీసుకున్నాము. మీకు కావాలంటే మీరు కూడా పాస్ తీసుకుంటే బెటరు. ఒకవేళ తీసుకోకపోయినా పర్వాలేదు. సో, ట్రైన్ అయితే ఇలా ఉంటదనమాట. సో, ఇక్కడ నుంచి మేము ఒక ఇంపార్టెంట్ ప్లేస్‌కెళ్తున్నాము. యాక్చువల్‌గా నాకు మా సామికి తెలీదు. మా హస్బెండ్ సర్ప్రైజ్ చేశారనమాట. సో, ఫైనల్‌గా ఊబర్‌కొచ్చాము. ఎందుకొచ్చాము, ఏంటి అనేది మీరు చూద్దురు గాని. సరేనా? అది వెళ్తున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ డే శాన్ ఫ్రాన్సిస్కో సూపర్ ఎక్సైటెడ్. చాలా చల్లగా ఉన్నది, బట్ సూపర్ ఎక్సైటెడ్. సో, ఇప్పుడు అక్కడ మీకు చిన్న ప్లేన్ కనిపిస్తుంది కదా, దాని మీద వెళ్తాము. ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్డెన్ బ్రిడ్జ్ చూడడానికి అనమాట. ఫస్ట్ టైం చూడడానికి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నది. సో హ్యాపీ. ఎలా ఉంటుందో తెలీదు. ఫింగర్స్ క్రాస్ బాగుంటుందని అనుకుంటున్నాను. కామెంట్ డౌన్ బిలో. సో, మేము ఎయిర్‌పోర్ట్‌కొచ్చాము. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఈ ఎయిర్‌పోర్ట్ పేరు హేవర్డ్ ఎయిర్‌పోర్ట్ అంటారు. సో, ఏంటి సర్ప్రైజ్ అనేది చూడండి. సో, మా హస్బెండ్ సర్ప్రైజ్ చేశారు. సో, ప్లేన్ రైడ్ కాడ హెలికాప్టర్ రైడ్ అంట. నాకు మా సామీకి సర్ప్రైజ్ అనమాట ఇప్పుడు. సో, చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నది. ఎలా ఉంటుందో ఏంటో కూడాను. సూపర్ ఎక్సైటెడ్‌తో చాలా హ్యాపీగా కూడా ఉన్నది. కొంచెం భయంగా ఉన్నది. చూద్దాం ఎలా ఉంటుందో మన హెలికాప్టర్ రైడ్. సో, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం హెలికాప్టర్ ఎక్కుతున్నాను అనమాట. కొంచెం భయంగా ఉన్నది. ఎప్పుడు ఎక్కలేదు కదా, ఫస్ట్ టైం ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ అయితే ఆసమ్ ఎక్స్పీరియన్స్. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఎక్సలెంట్. సో, ఈ హెలికాప్టర్ రైడ్ మీరు వెంటనే ఇలాగ ఈరోజు వచ్చి ఎక్కేద్దామంటే అవ్వదు. ముందుగుండా మనం బుక్ చేసుకోవాలి అనమాట. ఓకే, మేము ముందుగుండా బుక్ చేసుకున్నాము ఇది. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ రైడ్. ఎప్పుడైనా మీరు శాన్ ఫ్రాన్సిస్కో వస్తే ఖచ్చితంగా హైలీ రికమెండ్ చేస్తున్నాను. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఎక్కాల్సిందే ఇది. ప్లస్ ఈ రైడ్లో ఏంటంటే పైలట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉంటారు. చాలా స్మూత్గా ఉంటుంది రైడ్ అది కూడాను. మీకు హైట్స్ అంటే భయం అయినా కూడా హ్యాపీగా మీరు వెళ్ళొచ్చు. యాక్చువల్గా నాకు రైడ్స్ అలాంటివి అయితే కొంచెం భయంగా ఉండేది. బట్ ఇది హెలికాప్టర్ రైడ్ అస్సలు భయం వేయలేదు అనమాట. నాకైతే 100/100 నచ్చింది. సో గుడ్. సో, ఇప్పుడు మనం ఈ రైడ్లోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అంతా చూస్తాము. అండ్ బిల్డింగ్స్, ఇంకా అక్కడ ఏముంటాయి ఏంటి అన్నీ కూడా అనమాట. ఆ వ్యూస్ అయితే ఎక్సలెంట్. నాకు ఇంకా వీడియో చూస్తుంటే అసలుకి వావ్ అనిపించింది. చాలా బాగుంటుంది అనమాట. అసలుకి వర్డ్స్లో చెప్పలేము. ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే. చాలా బాగుంటుంది. మీరు చూసినట్టయితే నేను ముందు కూర్చున్నాను ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం అనమాట. పక్కనున్న పైలట్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇక్కడ ఏముంటాయి అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఏముంటాయి, ఆ సిటీలోని మనకి అన్నీ ఉంటాయి కదా, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, ఇక్కడ గేమ్స్ అవుతాయి అనమాట. సో, అవన్నీ కూడా చూపిస్తున్నారు అనమాట. గ్రౌండ్ అది ఎలా ఉంటుంది, బిల్డింగ్స్, ఇంకా ఇదేమో చేజ్ సెంటర్ అనమాట. ఇది చాలా ఫేమస్ది. ఇది కూడా చూసాము అనమాట. అలాగా మనకి ఆ రైడ్లోని అన్నీ కనిపిస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రైడ్ అది కూడాను. సో, బ్రిడ్జ్ అది చూడండి, కార్లు అవి కూడా చిన్నగా కనిపిస్తున్నాయి. భలే ఉంది కదా వ్యూ. నాకైతే చాలా నచ్చింది. ఇంకా మీకు ఈ రైడ్ గురించి ఇంకేమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ అవి కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ చేస్తాను. బట్ నాకైతే చాలా నచ్చింది. సో, మనం ఈ రైడ్లో వెళ్ళేటప్పుడు మనం బిల్డింగ్స్ చూడొచ్చు. ఇంకా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇంకా ఏముంటాయో అన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అవన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు పక్కన కూర్చొని ఆవిడ, చాలా మంచిగాను. ఇంకా వాళ్ళు హెడ్ ఫోన్స్ అవి ఇస్తారు. ఎందుకంటే హెలికాప్టర్ రైడ్లోని కొంచెం సౌండ్ అది ఉంటుంది కదా, అందుకని మనం అది పెట్టుకుంటే వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంత మనం జాగ్రత్తగా వినొచ్చు. క్వశ్చన్స్ అడగొచ్చు, ఏమైనా డౌట్లు ఉంటాయి అనమాట. వావ్, ఆ బిల్డింగ్స్ మధ్య నుంచి వెళ్ళేటప్పుడు ది బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్. చాలా నచ్చింది. ఈవెన్ మా శామీకి కూడా చాలా నచ్చింది. అంటే ఈవెన్ పిల్లలకి కూడా బాగా నచ్చేస్తుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది రైడ్ అయితే. సో, హైలీ రికమెండ్. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్.
సో ఇదేంటి అనుకుంటున్నారు, ఇదేమో శాన్ ఫ్రాన్సిస్కోలోని అల్కరాజ్ ఐలాండ్ అంటారనమాట. మేము హెలికాప్టర్ రైడ్లో చూసేసాము. మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. ఎలా అంటే మీరు బోట్లోని వెళ్ళాలి అనమాట. అది ఆ రైడ్ దానికి వెళ్ళాలి అంటే అది డిఫరెంట్గా మనకి హాఫ్ డే అయిపోతుంది. సో ఈసారి అయితే మేము వెళ్ళలేకపోయాం, బట్ ఇలా చూసేసాము. మీకు ఎక్కువ టైం ఉంటే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు నేను గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూస్తున్నాం అనమాట. కాకపోతే సగం బ్రిడ్జ్ ఫాగ్ వచ్చేసింది. నార్మల్గా హెలికాప్టర్ రైడ్స్ అవి కూడా ఎక్కువ ఫాగ్ ఉంటే తీసుకెళ్ళరు, బట్ లక్కీగా మాకు ఆ రోజు క్లైమేట్ చాలా సూపర్గా ఉంది. సో మాకు అప్పుడు ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఇంకొకటి ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కోలోని చాలా చల్లగా ఉంది. మీరు ఖచ్చితంగా చిన్న కోట్ లాంటిది ఏదైనా తీసుకెళ్ళండి. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శాన్ ఫ్రాన్సిస్కో క్లైమేట్ ఇలా ఉంటుంది అనుకొని. రైడ్ అయిపోయింది, బెస్ట్ ఎవర్ రైడ్. అసలుకి నాకైతే చాలా చాలా నచ్చింది, 10/10. సో వెరీ స్మూత్ రైడ్, ఎక్సలెంట్ వ్యూస్, సిటీ అంతా కూడా చూసేసాము, చాలా చాలా బాగున్నది. సో చూడండి, ఆ చిన్న దాని మీద వాళ్ళు ల్యాండ్ చేస్తారు అనమాట హెలికాప్టర్ని. ఎక్సలెంట్ అసలుకి. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, సరేనా? సో తర్వాత ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఫిషర్మ్యాన్ వర్ఫ్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మేము ట్రైన్లో వచ్చిన తర్వాత వాకింగ్ 20 మినిట్స్ ఉంటుంది. ఆ రోజు ఊబర్ కానీ ఏమీ లేదు, ఎందుకంటే ఆ రోజు వెరీ వెరీ స్పెషల్ డే. ఏంటంటే యుఎస్ఏది 250th ఇండిపెండెన్స్ డే అనమాట. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ డే కదా, 250 years అయింది అంట. సో అందుకని ఆ ఫిషర్మ్యాన్ వార్ఫ్లోని ఏంటంటే ఫైర్ వర్క్స్ చేస్తారనమాట, ఓకే, సేల్ బోట్లోని. సో ఆ సేల్ బోట్ మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే చాలా మంత్స్ బిఫోర్ నుంచి మీరు బుక్ చేసుకోవాలి. సడన్గా వెళ్ళేసి మాకు ఇవ్వండి టికెట్ మేము ఎక్కేస్తామంటే అస్సలు ఆప్షన్ అనేది ఉండదు. ఎంతోమంది వచ్చి అడిగారు, మేము చాలా డాలర్స్ పే చేస్తాం అనుకొని, బట్ టికెట్స్ అయితే అయిపోయి. మేము ముందుగుండా బుక్ చేసుకోవడం వల్ల మేము సో లక్కీ అనమాట. సో ఫైనల్గా వచ్చేసాము. ఆ రోజు ఊబర్ కానీ అన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి, ఏవి కూడా రావు. సో ఓన్లీ బెస్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఓన్లీ సబ్వే, ఓకే, ఓన్లీ ట్రైన్లోనే రావాలి. మేము అలానే వచ్చాము. తర్వాత వాకింగ్ 20 మినిట్స్. సో మొత్తం మీద సేల్ బోట్లోకి వచ్చేసాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు అనమాట. సో గుడ్, బట్ సో కోల్డ్, బట్ టోటలీ వర్త్ ఇట్. మీరు చూసినట్టయితే చూడండి ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ టికెట్ తీసుకోలేని వాళ్ళు అలా బయట నుంచి చూస్తారు. మేము టికెట్ తీసుకున్నాము కాబట్టి మేము లోపల నుంచి చూస్తున్నాం అనమాట. సో బ్యూటిఫుల్. సో ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, మైండ్ బ్లోయింగ్ అసలుకి, సో బ్యూటిఫుల్. ఇలాగ నేను యూఎస్ఏలో ఫైర్ వర్క్స్ ఎప్పుడు చూడలేదు. ఇండియాలో ఫైర్ వర్క్స్ చూశాను, బట్ ఇది అయితే అది వేరే లెవెల్ అంతే. చాలా చాలా బాగుంది, ది బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ అసలుకి. మీరు చూసినట్టయితే అక్కడ ఈగిల్ సింబల్ వస్తుంది ఆ ఫైర్ వర్క్స్కి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొకటి ఇలాగా వార్ఫ్ సేల్ బోట్కి వెళ్ళేటప్పుడు ఒక బిగ్ కోట్ లాంటిది వేసుకో, అంటే డిసెంబర్లో మనకి కోల్డెస్ట్ టెంపరేచర్ ఉంటుంది కదా, అలాగూ అనిపించింది. ఆ రోజు మేము స్వెట్ షర్ట్స్ వేసుకున్నాము, బట్ సో కోల్డ్ చలి అయిపోయాం అనమాట. అంటే అంత చలి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు చలి అలవాటే, బట్ అంత చలి ఉంటుంది అనుకుని నాకైతే డీసీలో డిసెంబర్ గుర్తొచ్చింది. సో అంత ప్రాసెస్ అంతా అయ్యేసరికి midnight 12 o'clock అయింది. మేము వచ్చేసరికి ఈ సబ్వే ట్రైన్ తీసుకోవడానికి 12 o'clock. చూడండి ఎంతమంది ఉన్నారో కదా. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఫుడ్ అది తినేసి వచ్చామన్నమాట. సో చాలా చల్లగా ఉన్నది.
సో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, చూడడానికి వచ్చాము. ఓకే, లెట్స్ గో. సో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ 2 ఎంట్రన్సెస్ ఉంటాయి, నార్త్ సౌత్ ఉంటుంది. సో నార్త్ సైడ్ మీరు వెళ్ళారనుకోండి, మీరు బ్రిడ్జ్ చూడొచ్చు, ప్లస్ సిటీ వ్యూస్ కూడా ఉంటాయి. అందుకని మేము ఇక్కడ వచ్చాము. అండ్ ఇంకొకటి ఏంటంటే లెస్ క్రౌడెడ్, తక్కువ మంది ఉంటారు జనాలు, మీడియంగా ఉంటారు జనాలు. అదే మీరు సౌత్ సైడ్ వెళ్తే విపరీతంగా ఉంటారు. మేము ఊబర్లో వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా కవర్ చేసేసాము. చాలా చాలా బాగుంది, అది బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట బ్రిడ్జ్ అది చూసి. అంటే మనం మూవీస్లో అది చూస్తాం కదా, సడన్గా చూసేసరికి చాలా నచ్చింది. సో ఇదేమో కేబుల్ కార్ మ్యూజియం అంటారు. కేబుల్ కార్ చాలా చాలా ఫేమస్ శాన్ ఫ్రాన్సిస్కోలోని. సో బట్ ఈ మ్యూజియం దగ్గర పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి అది ఎక్కడానికి. సో అందుకని మేమేం చేసామంటే వేరే సైడ్ వెళ్ళి ఎక్కామన్నమాట. మేము స్ట్రీట్ కార్ తీసుకున్నాము, అది తీసుకొని వెళ్ళాము. ఎలా వెళ్ళామో చూద్దురు కానీ. బట్ ఇక్కడైతే కేబుల్ కార్స్ అవి కూడా అలా తిరుగుతూనే ఉంటాయి. బట్ ఇది మీరు ఎక్కాలనుకుంటే మీకు పాస్ ఉంటుంది అనమాట, డే 1 అలాగా పాస్ ఉంటుంది. అది ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది నేను మీకు చూపించాను, వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బస్సులు కానీ లేకపోతే కేబుల్ కార్ కానీ అలాంటివి ఏది ఎక్కాలన్నా, ఇగో ఇలాంటిది స్ట్రీట్ కార్ కానీ ఏది ఎక్కాలన్నా కూడాను ఆ పాస్ తీసుకుంటే మనకి ఫ్రీ అనమాట. అంటే పదే ఊబర్కి మనీ వేస్ట్ చేసే కంట ఇలాగ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే బెటర్, ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్కి మనకి వస్తుంది. అందరూ ఇలానే వెళ్తారు. ఇంకా అవసరానికి చాలా ఇంకా ఇంపార్టెంట్, ఇంకా మనకి ఇలాంటివి ఏవి అవైలబిలిటీ ఉండదు అనేటప్పుడు ఊబర్ తీసుకోండి. లేకపోతే మటుకు ఇదే బెటరు. ట్రైన్స్, బస్సెస్ ఆర్ కేబుల్ కార్స్ ఇదే బెటర్. ఓకే, హైలీ రికమెండ్. ఇవన్నీ కూడాను మీరు పాస్ తీసుకుంటే మీకు మంచిది. సో ఈ బస్సు ఇప్పుడు ఇలా ఖాళీగా ఉన్నదా, మేము ఒక్క 5 మినిట్స్లో ఇదంతా నిండిపోతుంది. అసలుకి చాలా బిజీగా ఉన్నాయి యాక్చువల్గాను శాన్ ఫ్రాన్సిస్కోలోని కార్లు ఇవన్నీ కూడా అనమాట. సో ఇక్కడ ఉన్నది చూసారా, వీక్లీ పాస్పోర్ట్ అనుకొని డే 1 3 డేస్కి 7 డేస్కి. మేము 1 డే పాస్ తీసుకున్నాం కేబుల్ కార్, ఎందుకంటే 2 డేసే కదా ఉన్నాము, మాకు ఆ రోజుకే కావాలి, మేము 1 డే తీసుకున్నాము. బట్ భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్. అంటే ఆ చివరిని కూర్చుంటే మనం సిటీ అంతా చూడొచ్చు, చైనా టౌన్ అదంతా చూసుకుంటూ అలా వెళ్ళొచ్చు అనమాట. చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ అక్కడ ఆ డ్రైవర్ అది కూడాను, అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు నేను ఆ మిషన్ అది ఎలా ఉంటుందో కూడా నేను క్యాప్చర్ చేశాను వీడియో, మీరు చూడండి. నాకైతే చాలా నచ్చింది. ఈవెన్ పిల్లలకి కూడా భలే నచ్చేస్తుంది. సో మీరు ఖచ్చితంగాను ఇదైతే హైలీ రికమెండ్. మీరు మీ పిల్లల్ని ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళండి. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తే మాత్రం కేబుల్ కార్ రైడ్ అయితే హైలీ రికమెండ్. చాలా చాలా బాగుంటుంది అండ్ అఫోర్డబుల్ కూడా కదా. మనకి టైమింగ్స్ అవి ఉంటాయి, ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది ఏంటి అనేది. సో ఇలా ఉంటుంది వాళ్ళది బ్రేక్, అది డ్రైవింగ్ చేసేదే అనమాట. అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నారో తెలీదు. ఎక్కువగా అప్పులు డౌన్లు ఉంటాయి శాన్ ఫ్రాన్సిస్కోలోని, అంతా కూడా బీచ్ ఏరియాలో ఉంటుంది కదా. సో కానీ ఇది ఎలా వెళ్ళిందో అనిపించింది నాకు. ఒక దగ్గర అప్పు దగ్గర మేము వీడియో తీశాను చూడండి. నాకు అక్కడైతే వావ్ అసలు ఎలా డ్రైవ్ చేశారబ్బా అనిపించింది. బట్ సో గుడ్. పాస్ మాత్రం తీసుకోండి, ఓకే, అదే బెటర్. మీకు హ్యాపీగా ఉంటుంది అనమాట, తిరిగేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. సో ఇదే చెప్పాను మీకు నేను. అప్పు చూసారా, అప్పు డౌన్ ఎలా ఉన్నదో. ఇదంతా కూడా చైనా టౌన్ దగ్గర కూడా నేను క్యాప్చర్ చేశాను. సో అసలుకి అలా ఉంటే అసలు ఎలా చేశారబ్బా అనుకున్నాను. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారు. సో అది ఇలా పుల్ చేసి ఇలా బ్రేక్ చేస్తున్నారు. అది చాలా డిఫికల్ట్ అనుకుంటాను డ్రైవ్ చేయడం, బట్ ఎలా చేస్తున్నారో ఏంటో కానీ, బట్ సో గుడ్. కేబుల్ కార్స్ ఎప్పుడు కూడాను బిజీగా, అంటే స్టార్టింగ్ పాయింట్లో మీరు ఎక్కితే మీకు హ్యాపీగా సీట్ అది దొరుకుతుంది. మేమైతే గీరడల్లికి వెళ్దాం అనుకొని వేరే కేబుల్ కార్ 2 కేబుల్ కార్స్ మారాల్సి వచ్చింది అనమాట. లేకపోతే ఊబర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది బెటర్ అనిపించి ఇది ఎక్కాము. బట్ సెకండ్ కేబుల్ కార్కి చూడండి ఫుల్గా నిండిపోయి ఉన్నారు. బట్ దట్స్ ఓకే, జస్ట్ ఫర్ 5 మినిట్స్ రైట్, దట్స్ ఓకే అనిపించింది. సో ఇదైతే టోటలీ వర్త్ ఇట్ ఫ్రెండ్స్.
విరాట్ ఢిల్లీకి వచ్చాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్దామా? చాక్లెట్స్ సండేస్ ఏమున్నాయి చూసేద్దామా? సూపర్ ఎక్సైటెడ్. సో మేమైతే గీర్ ఢిల్లీకి వచ్చామని చెప్పాను కదా. ఇదైతే నేనైతే సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. ఈవెన్ మా శామీకి కూడాను. ఇక్కడ చాక్లెట్స్, ఇంకా సండేస్ హాట్ చాక్లెట్, ఐస్ క్రీమ్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీకు స్వీట్ టూత్ నాలాగా ఉంటే చాక్లెట్స్ అంటే ఇష్టం అయితే ఖచ్చితంగా ఇక్కడికి రండి. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదా. చాక్లెట్స్ ఇష్టం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాము. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే అసలు ఏం కొనాలో తెలియలేదు. మీరు చాక్లెట్స్ కొనుక్కోవచ్చు. ఇంకా మేమైతే సండే ట్రై చేసాము. ఏం ట్రై చేసామో ఏంటో నేను కొంచెం చూపించాను. బట్ కంప్లీట్గా ఏం ట్రై చేసామో ఏంటో అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, బట్ చాలా క్రౌడెడ్గా ఉంది. బట్ ఫాస్ట్గా వెళ్ళిపోయిందిలేండి, ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో, చాలా వెరైటీలు ఉన్నాయి. మనకు కావాల్సింది తీసుకోవచ్చు. వాఫిల్ కోన్, వేఫిల్ కప్, ఇంకా హాట్ కాఫీ, క్యారమల్, ఇంకా పిస్టాచియో లోడింగ్, ఇంకా చాక్లెట్ కవర్డ్ స్ట్రాబెర్రీస్ అంటారు కదా అది. ఇంకా మీకు అవేవి వద్దు, నాకు వద్దు హాట్ చాక్లెట్ కావాలంటే హాట్ చాక్లెట్. అంటే ఆప్షన్స్, దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ టు చూస్ అనమాట. ఏం చూస్ చేసుకోవాలో తెలియదు. నార్మల్గా చాక్లెట్ ఇష్టమైన వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడైతే చాక్లెట్ అది కొనలేదు. ఇక్కడ నేను సండే ట్రై చేశాను. ఓకే, ఏం ట్రై చేశానో ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. బట్ నెక్స్ట్ వీడియోలో ఏం కొన్నానో చూపిస్తాను అనమాట. బట్ సో గుడ్, టోటల్లీ వర్త్ ఇట్ అనమాట. ఒకసారి ఖచ్చితంగా రావచ్చు. శాన్ ఫ్రాన్సిస్కో వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే మనం హ్యాపీగా ఇక్కడ కొంతసేపు అంత వాక్ చేస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చి మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇది నేను ఆర్డర్ ఇచ్చాను, పక్కది మా శామీ అలా ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ వేమో ఎక్స్పీరియన్స్ కూడా కావాలి కదా, చూసేయండి మరి, సరేనా? Hi Sammy. Hi. Okay, let's start the ride. Okay? Car. Let's start the ride. Oh my god. Okay, let's see. Intercontinental San Francisco and IHG Hotel. Make sure your seatbelt is fastened. For any questions, press the support button to speak with a support agent. Oh, no, we don't need to. Fasten and your seat upright. If you're traveling with little ones, Yeah. please make sure you follow the manufacturer's instructions when installing their seats. We may use interior cameras to check on riders during your ride. How it's In fact, going always. Just relax. And thank you for riding with us. చక్కగా రూల్స్ ఫాలో అయిపోయి తీసుకెళ్ళిపోతున్నాయి. వావ్, సో నైస్, ఇంట్రెస్టింగ్. అసలుకి చాలా బాగుంది. మళ్ళీ ట్రాఫిక్ లోనే. లాట్స్ ఆఫ్ ట్రాఫిక్. ఇల్లు అంటే వెళ్దంటే. అండ్ అక్కడ కిడ్స్ ఉన్నారు కదా. నో డోంట్ గో, పీపుల్ ఆర్ వాకింగ్. No, it won't go. నైస్. Please keep your hands off the wheel. Arriving in 23 minutes. శామీ నచ్చిందా? డ్రైవర్ ఏడి? సో నైస్ కదా, చాలా బాగుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ ఫుల్ సేఫ్, అసలుకి హైలీ రికమెండ్, చాలా బాగుంది. ఇప్పుడు ట్రాఫిక్ లైట్ రెడ్ ఉంది కదా, అందుకు చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఓ మై గుడ్నెస్. If it is charging, it will go back. See, another wave has come down. స్టాప్ సైన్ ఉంది, ఆగిపోయింది. నైస్, చక్కగా ఫాలో అవుతుంది. ఎంత అప్పగా ఉంది, అయినా కూడా వెళ్ళిపోతుంది. ఓ నేను పక్కనే అక్క కూర్చున్నా. ఇట్స్ డ్రైవింగ్ వెరీ నైస్లీ. ఓ చూడు, కరువే తిప్పుతుంది. ఓకే ఫ్రెండ్స్, శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేసాము. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ అంతా ఫుడ్ వీడియో చూద్దరు కానీ. ఓకే, Ice to exit. The first pull unlocks. The second opens the door. బా. Why does it always turn to this one? అదే కదా. Dropped it.
stop somewhere. Don't stop in front of our thing. Oh, కార్ వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా తెచ్చింది ఇది మనకి. బాయ్ బాయ్ వేమో.